సర్వాధికారి అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రియులైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరు బాగున్నారా? దేవుని యొక్క వాక్కు మనల్ని దర్శించడానికి ఈ దినము కూడా మన దగ్గరికే వస్తూ ఉన్నది. దయచేసి అందరూ ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహంతో నీకు అప్పగించుకుంటూ ఉంటుండగా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడ, తమరే ప్రకటింపచేయవానిగా, గ్రహింపచేయవానిగా, ఒప్పింపచేయవానిగా నీ కార్యములు నీ స్థాయిలో నీ శైలిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. సకల ఆటంకాల అభ్యంతరాలు యేసు నామములో బంధిస్తున్నాం. ప్రతి ఒక్కరికి సమ్మతి గల మనసును వినబుద్ధి పుట్టించు ఆత్మనే నామంలో విడుదల చేస్తున్నాం. ప్రతి నిర్లక్ష్యం, నిర్ధర్మత్వ, అవిధేయత యేసు నామములో గద్దిస్తున్నాను ప్రభు. దేవుని వాక్యం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని పెంచి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. 12వ తారీఖు జనవరి మాసం 2026 సంవత్సరం సోమవారం. నా పేరు పాస్టర్ బి రత్నరాజు, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్, దుబాయ్. ప్రియులరా, అనుదిన వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేయడానికి మన ఆత్మలను సిద్ధపరచుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన తప్ప వేరొకరు కాదు, ఆయన స్వరమే అని గుర్తెరిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవుని వాక్యం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని పెంచుకోవాలి. వాక్యము మనల్ని దర్శిస్తున్నప్పుడు మనము ఆయనకు అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. అలాంటి సమయంలోనే మనము దేవునికి దగ్గర కాగలుగుతాం. ఆయనతో ఉన్నతమైనటువంటి ఆ అనుభవాల్లో పాలు పంపులు పొందుకోగలుగుతాం. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త ధ్యానాలు కొద్ది రోజులుగా మనము జరిగిస్తూ ఉన్నాం. దేవుడితో ఒక అనుబంధం, ఒక సహవాసం, ఆయనతో ఒక నిబంధన, ఇవన్నీ మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మనల్ని దర్శించి ఆయన వాక్కు చేత బలపరిచి అనేక కార్యములు జరిగిస్తారు. అవిశ్వాసుగా మనం ఎప్పుడు జీవించకూడదు. అవిశ్వాసంతో మనం ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. అవిశ్వాసంతో ఆయనతో ఉంటాము అన్నటువంటి నిరీక్షణ వదులుకోకూడదు. దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడేది ఒకటే, ఆయన రాకడ సమీపిస్తూ ఉన్నది. మారు మనసు లేని వారు మారు మనసును, దేవుని యందు రక్షణ పొందుకోవాలనేటువంటి వారు రక్షణకును సిద్ధపడాలి. ఇది ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ. ఇది బ్రతిమాలటం కాదు. దేవుని కృపలో ఒక శాసనం అనేటువంటిది ఉన్నది. దానిని బట్టి ఈ మాట చెప్పగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మీ దైవ గ్రంథాలను తెరవాలని మనవి చేస్తున్నాను. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యముల నుంచి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. దుష్క్రియలు చేసేటువంటి ప్రతి ఒక్కడు వెలుగును ద్వేషిస్తాడంట. తన క్రియలు ఎప్పుడు కూడా గద్దింపకుండా ఉండటానికి అతడు వెలుగునొద్దకు రాడు అని దైవ గ్రంథం సెలవిచ్చింది. ఈ విధంగా ఎందుకని ఈ వాక్యం రాయబడి ఉంది? ముఖ్యంగా క్రైస్తవేతరుల కొరక ఇది, లేక క్రైస్తవుల కొరక? క్రైస్తవుడు కొరకే. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు. క్రీస్తు శ్రమ పడిన విధంగా నేను కూడా శ్రమ పడాలి అనేటువంటి తపన వారికి ఉంటుంది. అంతేకాదు, అనేక మంది దేవునిలో రక్షణ పొందుకోవాలనేటువంటి ఆశ కలిగి మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటాం. ప్రార్థన చేసేవారికి తగినట్లుగా మనం జీవిస్తూ ఉంటాం. ప్రియులరా, ఈ మాటలో ఉన్నటువంటి సత్యం మనకి తేటతెల్లంగా తెలియజేస్తూ ఉన్నది. ఎవరైతే దుర్మార్గపు స్థితిని కలిగి ఉంటారో వారు దేవుని యొక్క వాక్యం దగ్గరికి రాడని అర్థం. దుర్మార్గం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి వెలుగు అంటే గిట్టదు అని అర్థం. తన పనులు బయట పెడతాయేమో అని అలాంటి వాడు వెలుగు దగ్గరికి రాడు అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది.
ఈ వాక్యములో ఉన్నటువంటి పరమార్థం మనం గ్రహిస్తేనే దేవుని యొక్క సంత మనము జీవించగలుగుతాం. దేవుని పాదముల చెంత అనేకమైనటువంటి ఆ ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. అనారోగ్య సమస్యల నుండి విడుదలవుతుంది. అయితే ఇక్కడ దుర్మార్గం చేస్తూ ఉన్నటువంటి వారు ఎవరు దుర్మార్గం చేస్తారు? జ్ఞానం అంటేనే వాళ్ళకి యావగింపుగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరిస్తూ ఉంటారు. అలాంటి వారే దుర్మార్గపు స్థితిలో ఉంటారు. యెహోవా మీద భయభక్తులంటే వారికి ఇష్టం అనేటువంటిది ఉండదు. ఇది సామెతల గ్రంథం 1వ అధ్యాయము 29లో ఈ మాట తెలియపరిచారు. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ఈ మాట దేవుని పట్ల ఉన్నటువంటి భయభక్తులు ఎలా ఉన్నాయి? మనుషులు తమకు ఏ విధంగా సహాయపడుతున్నారు? మనుషులు చేసే మేలెంత? దేవుడు చేసే మేలెంత? దేవుడు ఆశీర్వాదానికి కారకుడిగా ఉన్నాడు. ఈ ఆశీర్వాదం నీవు నేను పొందుకోవాలని ఆశపడుతున్నాము కదా. అలాంటప్పుడు ఆయన యందు భయభక్తులు అనేటువంటివి కలిగి ఉంటేనే ఆయనకు విలువిచ్చినట్టు, ఆయనతో మనము సహవాసం చేస్తున్నట్టు. ఎప్పుడు మనం ఆయనతో సహవాసం చేసినా, ఏ విధమైనటువంటి సహవాసంలో మనమున్నా ఆత్మీయమైనటువంటి సహవాసం అనేటువంటిది కలిగి ఉన్న వారిలో ఉండాలి. ఈ మాట చెప్పడానికి గల కారణం, అనేక మంది దేవుని సంఘములోనూ ఉంటారు, లోకములో ఉన్నటువంటి సంఘములోనూ ఉంటారు. లోక సంబంధమైనటువంటి కార్యములు అంటే ఎవరైతే నీతిని విడిచి, ఆ ప్రతిష్టను విడిచి, దేవునితో ఉన్నటువంటి నిబంధనను మరచి లోకం అనేటువంటి దాన్ని ప్రేమించి ఉంటారో అలాంటి వారే దుర్మార్గపు స్థితి కలిగి ఉన్నవారని అర్థం. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటున్నారో, వాక్యానికి సమీపస్తులుగా ఉంటున్నారో, వాక్యపు వెలుగు వారి మీద ప్రకాశింపచేయబడింది కనుక వారిలో ఒకవేళ దుష్టత్వం అనేటువంటిది ఉన్నా, వారిలో ఉన్నటువంటి ప్రతి దుష్టత్వం, ప్రతి పాప సంబంధమైన కార్యం వాక్యముతో అది కాలిపోతుంది. ఆ దుష్టత్వం కాలిపోతేనే, ఆ దుష్టత్వం మనిషిని విడిచిపోతేనే నీతో నీతి సహవాసం చేస్తూ ఉంటుంది. వెలుగు సహవాసం అనేటువంటిది నీతో చేస్తుంది. మనము దేవునితో ఉన్నటువంటి నిబంధనను స్థిరపరచుకోవాలి. అలా స్థిరపరచుకుంటేనే దేవుని సన్నిధిలో మనం ఎదగలుగుతాం. దేవుని కొరకైనటువంటి ఆతృత మనం కలిగి ఉంటాం. ప్రియులరా, ఈ వాక్యాలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? దేవుని యొక్క వెలుగు మనలో ఉంటేనే దుష్టత్వం అనేటువంటిది మన నుండి పారిపోతుంది. ఒకవేళ ఆ దుష్టత్వాన్ని మనం ప్రేమిస్తూ ఉంటే, దుష్టత్వపు వెలుగులో మనం ఉంటే దేవుడే దూరం అయిపోతాడు. ఇలా వెలుగును గ్రహించలేనటువంటి ప్రతి ఒక్కరూ దుర్మార్గపు స్థితిలో ఉన్నారని అర్థం. అలాంటి దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని మనము ఈ దేవుని సన్నిధికి నడిపించాలి. దుష్టత్వంలో ఉన్నటువంటి వారిని దాంట్లోంచి విడిపించి శిలువ రక్తము వైపు నడిపించాలి. ఎంతవరకు మనం నడిపించగలం? మన మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు అనేక మంది ఉన్నారు. మనతో ఉంటూ అనేక మంది శత్రువుగా చూస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే దీనిని బట్టి మనము నీతిని ప్రకటించాలి. దీనిని బట్టి వారిలో ప్రేమను ప్రకటించాలి. క్రీస్తు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అలాంటి వారు దుర్మార్గత నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఈ దుర్మార్గం చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి వెలుగంటే గిట్టనవాడిగా ఉంటాడు. అంతేకాదు, తన పనులు గనక బయటపడిపోతాయేమో, నేను చేసినటువంటి దుర్మార్గ స్థితి అందరికీ కనబడుతుందేమో, కనుక నేను వెలుగు దగ్గరికి రాను అని నిర్ణయించుకుంటాడు. వెలుగు అంటే దేవుని యొక్క వెలుగు. దేవుని యొక్క వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అలా ఎవరైతే వాక్యపు వెలుగులో ఉంటారో, ఆ వాక్యం అందరినీ దర్శించి వెలుగుమయంగా చేస్తుంది. ఆయన మహిమ మనపైన కృమ్మరించబడుతుంది. కనుక దుష్టుని వలె కాక, దుష్టుని వలె మన ఆత్మీయ స్థితి ఉండక, ప్రభు యొక్క మనస్సును మనం కలిగి ఉండాలని ఈ వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి నూరంతల ఫలములతో నింపునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మహాగణుడా, మీకు వందనాలు. మరి ఒకసారి మీరు మాతో మాట్లాడి ఈ దినము కూడా బలపరిచినందుకు స్తోత్రాలు.
అనేక మంది ఈ వాక్యాలు వింటున్నారు. వారిని, వారి కుటుంబాలను, వారు చేస్తున్న ప్రతి పనిని దీవెనకరంగా మార్చండి. అంతేకాదు, వారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, ఏ తలంపులు, ఏ ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నారో వారందరి పనిని ఆత్మను కుమ్మరించండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనుమని మా ప్రాణప్రియుడును ప్రియరక్షకుడును అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.